నితిన్ ఫోన్ చేశాడు, హీరో నితిన్. మీరు అప్పటికి డాన్సర్? అప్పటికి డాన్సర్. హీరో గారు నితిన్ గారు ఫోన్ చేసి దాని ముందు ఏంటంటే మగధీర పెడుతున్నారని డెమో చేయమన్నారు. మగధీర సినిమాకి బంగారు కూడా పెట్టి సాంగ్ పెడుతుంటే ప్రభుత్వం వాళ్ళు అరేంజ్ చేయట్లేదు, వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారంటే మనకేం తక్కువ, మనం ట్రై చేద్దామని అక్కడిక్కడ అప్పు చేసి ఇక్కడ చేసేసి ఒక 50,000 పెట్టి ఒక డెమో చేసి రాజమౌళి సార్కి ఇచ్చాం అనమాట. సో ఆయన బాగా ఇంప్రెస్ అయినాడు, ఇద్దామని చెప్పి బాగా ట్రై చేశాడు. కొన్ని కారణాల వల్ల అది రాలేదు. సో మీరు అప్పటికి ఇంకా డాన్స్ మాస్టర్ అవ్వలేదు, సో డాన్సర్గానే అది డెమో చేసి ఇచ్చాం. తర్వాత ఆయన ఈ బంగారు కాబట్టి ఇవ్వలేకపోతున్నాను, క్లైమాక్స్ సాంగ్ ఇస్తాను, అది బాగా చేద్దామని అన్నారు. తర్వాత ఓకే నేను హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ ఆయనే ఫోన్ చేసి నేను ఇవ్వలేకపోతున్నాను, ఐఎమ్ సారీ, మగధీర సినిమా రావాల్సింది అలా మిస్ అయింది, ఇవ్వలేకపోతున్నాను, నెక్స్ట్ మాత్రం కంపల్సరీ ఇస్తాను ఖచ్చితంగా అన్నారు. థ్యాంక్ యూ సార్, మీరు పిలిచి మాట్లాడింది నాకు గొప్ప, అని నేను హ్యాపీగా ఉన్నాను అని ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా బాధపడతా ఉన్నా లోపల. తర్వాత ఇంకా అది జరిగింది, అయిపోయింది. తర్వాత ఇది జరిగింది, ఈ నా ఫ్రెండ్ చనిపోవటం ఇవన్నీ రూమ్లోనే ఉంటే అప్పుడు నితిన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ చేసి మాస్టర్ నాకు ఒక సాంగ్ చేసి పెడతారా, నితిన్ గారు పిలుస్తున్నారు రండి అంటే అప్పుడు నేను వెళ్తే నాకు ఒక సాంగ్ చేసి పెట్టండి ఇది అని అంటే, నా డెమో అంటే లాస్ట్ టైం హీరో మేము డ్యాన్సర్కి చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సార్ తను బాగా చేస్తాడు అని చెప్పి నా సీడీ ఇచ్చారు. సో మీరు హీరో నితిన్ సినిమా హీరోకి సుధాకర్ గారు అది సీడీ ఆయన ఎప్పుడో చూశాడంట, నాకు తెలియదు. అది బాగుంది, బాగా చేస్తున్నాడు కంపోజిషన్ అని చెప్పి ఆ బంగారు కాబట్టి సాంగ్ డెమో ఉంది కదా, ఆ డెమో తను చూసి నన్ను పిక్ చేశాడు. ఇంకెళ్ళారు, సాంగ్ ఇచ్చారు. అప్పట్లో పెద్ద హీరో కదా మన నితిన్ సార్, ఇప్పుడు కూడా అనుకోండి అట్లా. సో ఆయన ఇవ్వటం అనేది హైదరాబాద్ మాస్టర్లకి గొప్ప. వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ మాస్టర్కి అంత పెద్ద హీరో ఇచ్చారు అని నేను కూడా కొంచెం ప్రౌడ్ ఇష్యూ ఉంది. సరేలే మన వాళ్ళకి ఇచ్చారు, మనం చేద్దాం చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఇంకా అక్కడ కంపోజ్ చేసాం, సాంగ్ స్టార్ట్ చేసాం. నా కంపోజిషన్ నేను నచ్చుతుందో లేదో తెలియదు, నా కంపోజింగ్ రాదు. ఏదో ఇంకా అక్కడ వెళ్ళాను, కూర్చున్నాను, ఆలోచించి కంపోజ్ చేయడం స్టార్ట్ చేశాను. చేసి అయిపోయింది. నితిన్ గారు వచ్చి చూశారు, చూసి సూపర్ ఉన్నాయి మూమెంట్స్, ఆల్ ది బెస్ట్ అని హగ్ చేసుకొని చాలా బాగుంది నేను చేసేస్తానని కొంచెం చూసుకొని వెళ్ళిపోయినాను. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లొకేషన్కి వెళ్ళాము, కాస్ట్యూమ్ చెప్పాము. మెయిన్ లొకేషన్కి వెళ్ళాం కానీ నేను అనుకున్నట్టు లొకేషన్ లేదు. సో మీరు డిజైన్ చేసుకున్న లొకేషన్ పోయింది మనకు లేదని చెప్పి ఇంకా నితిన్ సార్ వచ్చి ఏంటి డిసప్పాయింట్లో నువ్వు చేయమని అంటే, సార్ నేను చేయను సార్ సాంగ్ అని. మా వాళ్ళందరూ షాకు, ఇంక ఈడు అయిపోయినాడు, ఇంక రాడు ఈడని. అంతే అప్పుడు ఇవ్వటమే గొప్ప, రావడమే గొప్ప, దాన్ని ఇలా చెప్పడం నేను చేయను అని. తర్వాత నితిన్ సార్ లేచి, సార్ అర్జెంట్ ఇంటికి రా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, తను చెప్పి చేయను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నితిన్ సార్కి కూడా యాక్చువల్ నచ్చలేదు. ఇమీడియట్లీ దాని ఇంకొక సాంగ్, ఇది వద్దు సెట్ సాంగ్ చేస్తున్నాం అని ఇంకో సాంగ్ వినిపించారు. అదే ఏ మాయో చేసావే ఆ సాంగ్, అది వినిపించాక చాలా బాగుంది సార్ అంటే అది చేద్దాం ఫస్ట్ అన్నారు. తర్వాత మళ్ళీ పిలిపించారు, వెళ్తున్నాను మళ్ళీ పిలిపించి లేదు ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాం, మేము ఫోన్ చేసి పిలిపిస్తాను వెళ్ళిపోవాలి. మా వాళ్ళందరూ ఇంకా అయిపోయింది జాని అన్నీ వస్తున్నాయి, దాదాపుగా 90% వచ్చిపోతే అది ఇంకా బాధ, రాకపోతే టోటల్గా వచ్చేసింది. నేనే రిజెక్ట్ చేసినట్టు అయిపోయింది. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ కానీ మా అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ అయిపోయినారు జాని, ఇంకా రాదు, ఈ అవకాశం రాదు. ఒకసారి స్టార్ట్ చేసి ఆగిందని అంటే తనకు రాదని చెప్పి తీసేశారని చెప్పి ఇవన్నీ వస్తాయి. సో బాధపడతా ఉంటే నితిన్ సార్ గారు ఫోన్ చేసి అర్జెంట్ ఇంటికి అంటే మళ్ళీ ఇంటికి వెళ్తే వరంగల్లో సాంగ్ చేస్తావు ఇది అన్నారు. చేస్తాను నాకు లొకేషన్స్ అంటే చూస్తే ఆ టెంపుల్స్ అవి ఉంటే ఓ సూపర్ చేస్తాను సార్ నేను రెడీ చేయడానికి అంటే అప్పటికప్పుడు డిసైడ్ చేసి వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ షాట్ నాది ఆ టెంపుల్ దగ్గర పెట్టాను ఫస్ట్ షాట్. ఇంకా అక్కడి నుంచి నా కొరియోగ్రఫీ స్టార్ట్ అయింది. సెంటిమెంట్గా కూడా కలిసి వచ్చినట్టు నాకేం తెలియదు కూడా, అప్పుడు కెమెరా అంటే తెలియదు, ఏమైనా ఐడియా తెలుసు అంతే, ఇలా చేయొచ్చు అని తెలుసు. అది చూడండి ఆ సాంగ్ అన్మెచ్యూర్డ్ కటింగ్స్ ఉంటుంది అది ఆ సాంగ్, కానీ మూమెంట్స్ బాగుంటాయి. అన్మెచ్యూర్డ్ కటింగ్స్ అన్మెచ్యూర్డ్ టేకింగ్స్ ఉంటాయి ఆ సాంగ్ ఫస్ట్ కదా మీకు పెద్దగా. తర్వాత సెకండ్ సాంగ్కి నాకు అర్థమైపోయింది అప్పుడు, అదే ఏమాయ సాంగ్ అక్కడ బాగా చేశానని చెప్పి ఇమీడియట్లీగా అర్లీ మార్నింగే సాంగ్ మన అక్కడ వరంగల్ నుంచి ఇక్కడ రాగానే హైదరాబాద్లో సాంగ్ సెట్ చేశారు అని ఆ సాంగ్ ఇచ్చారు, ఏమాయ సాంగ్. అప్పటికి కొంచెం స్టడీ అయిపోయినా నేను, నా కెమెరా అది ఇది కొంచెం
పర్లేదు. ఇంకా అక్కడ నుంచి ఏం సాంగ్ చేసాం, అది బయట రిలీజ్ అయింది. అక్కడ నుంచి నేను ఫుల్ నేను జానీ కొరియోగ్రాఫర్ అని అప్పుడు ఒక మార్క్ పడింది. ఆ సాంగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇమీడియట్లీ నితిన్ సారి రామ్ గోపాల్ వర్మ పిలిచాడు. హిందీ ద్రోణ సినిమాలో మొత్తం టూ సాంగ్స్ చేశారు. అది బాగుందని ఇంకోటి ఇచ్చారు, అది బాగుందని ఇంకోటి, మొత్తం 3 సాంగ్స్ చేశాను. ఆ సాంగ్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది. డిసప్పాయింట్ నేను. ఆ ఫస్ట్ సినిమా హిట్ అయితే బాగుంటుందని చెప్పి అది యావరేజ్గా నడిచింది. బట్ ఓకే, హ్యాపీ. యావరేజ్ బీసీడీసీ మొత్తం బాగా ఆడింది. నా పేరు బాగా వచ్చింది, మంచిగా వచ్చింది పేరు. హ్యాపీగా ఫీల్ అయినాను. తర్వాత ఏంటి మళ్ళీ తర్వాత ఇంకా సినిమాలు లేవు. కాకపోతే మా నాన్నని బాగా ఇబ్బంది పెట్టా. 1 వీక్ ఒకసారి 5,000 తెప్పించుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటిదాకా మీరే సంపాదించేవారు. నేను అంటే సంపాదన అంటే అప్పుడు కూడా నేను సంపాదన నాకు నేను పెట్టుకున్నాడు. మా నాన్నగారు పాపం ఆయన ఎక్కడి నుంచి ఇస్తున్నాడో ఏంటని తెలియదు. అడగగానే ఆయన ఎస్వే ట్రావెల్స్ అని చెప్పి ట్రావెల్స్ దాంట్లో తెలిసిన వాళ్ళు అనమాట. నాన్న